చేస్తా సార్ ಇಲ್ಲಿ ಕರ್ತಾ మా అమ్మ కూలిపోయిండే ఎరగడ్లకు వచ్చే దానికోసము వచ్చేటప్పుడు దావులో ఎలగబండి దాడి చేసింది. చిరుత నక్కలు ఉన్నాయి, పందులు ఉన్నాయి, నక్కలు కూడా పశువుల్ని అన్నింటినీ కొంచెం దాడి చేసినాయి. మేము దానికి చెప్తున్నాం సార్. కమ్మదూరు మండలం మేము ఇక్కడ ఎక్కువసేపు తోటల్లోకి పోతుంటాము. రాత్రిపూట కూడా ఎక్కువ కనిపిస్తాం. మాకు పోతా కనిపిస్తామంటే మేము కానీ చూసి అటు భయపడి వెళ్ళిపోతుంటాము. తిరిగి మళ్ళీ తిరిగి ఆడ దాడి చేసి వచ్చినాం. మేము కొంచెంసారి దండిగా భయపడినాము. మా మీద కూడా వచ్చినాయి. నా తమ్ముడే ఒకసారి బైక్లో పోయి దాన్ని గుద్దినాడు. ఎలుగమంటున్నాయి గుద్ది దాన్ని ఇట్లా పట్టుకుంటే అది వీని భయానికి అది బైక్తో పారిపోయింది. ఇద్దరు పిల్లలు ఎన్ని పారేసినారు రోజు. మళ్ళీ తిరిగి ఇప్పుడు ఇట్లా పోతూ ఉంటారు కదా, పనులు పోయి వస్తూ ఉంటే మా పెద్దమ్మని పాపం మా ఊర్లో ఆయన ఇట్లా దావట్ వస్తూ ఉంటే ఆయన ఊరికే ఎదురుపోతూ ఉంటే అది ఎదురొచ్చింది. అది నీళ్ళకి వస్తున్నాయో మేతకు వస్తున్నాయో తెలియడం లేదు. వచ్చింది అట్లా ఆయన కడుపుని కిందకి కొరికేసింది బాగా. అట్లా అంతా ఇబ్బంది చేస్తున్నారు సార్. ఎవరైనా ఫారెస్ట్ వాళ్ళు అట్లా మాకు సహకరించి ఏందని అట్లా మాకు మంచి చేస్తే అది భయం అనేది పోతుంది. ఊర్లో జనాలు ఎక్కువ భయపడుతున్నారు సార్. తోటలో పోవాలంటే భయపడుతున్నారు. అవి నీళ్ళకి వస్తున్నాయో మేతకు వస్తున్నాయో మాకు తెలియదు. ఎక్కువ శాతం అయితే నీళ్ళకే వస్తున్నాయి.